నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామం ప్రస్తుతం జిల్లా ప్రజలకు వేసవి విడిది కేంద్రంగా మారింది. చెరువు అలుగు పారుతూ ఉండడం, పక్కనే ఉన్న పెన్నా నదిలో అలుగు నీరు చేరడంతో పెన్నా నది ఒడ్డున ప్రజలతో జాతర వాతావరణం కనిపిస్తోంది. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబాలతో కలిసి ప్రజలు భారీగా ఇక్కడికి వస్తున్నారు. చిన్నారులు, యువత నదిలో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కలువాయి ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టి నది వద్ద పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామం ప్రస్తుతం జిల్లా ప్రజలకు వేసవి విడిది కేంద్రంగా మారింది. చెరువు అలుగు పారుతూ ఉండడం, పక్కనే ఉన్న పెన్నా నదిలో అలుగు నీరు చేరడంతో పెన్నా నది ఒడ్డున ప్రజలతో జాతర వాతావరణం కనిపిస్తోంది. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబాలతో కలిసి ప్రజలు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. చిన్నారులు, యువత నదిలో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కలువాయి ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టి నది వద్ద పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.